ఎరుక నాకు తెలియటమే ప్రథమ సహాయం, చివరి సహాయం కూడా అదే. నీకు ఆయన గురించి ఎరుక రెండోది, ఎరుకే ఆయన అన్నది మొదటిది. దేహ సంబంధంతో ఒకలాగా, దేహంతో సంబంధం ఒకలాగా. దేహంతో నీకు సంబంధం ఏర్పడినప్పుడు పరమాత్మ నిన్ను తలుచుకున్నాడు, అది ఎప్పుడూ ఉండేది. దేహంతో నీకు మనసుకు సంబంధం వచ్చాక మనసు ఆ దేహాత్మ బుద్ధితో పరమాత్మను తలుచుకోవటం అనే ప్రక్రియ రెండోది. అది ప్రబలమైంది. స్వామి నమస్తే. స్వామి నమస్తే. శ్రీ రమణ భగవాన్ వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు, గురువు కానీ ఇష్టదైవం కానీ ఈ సాధన బాధను శ్రమను తగ్గించలేరా? స్వస్వరూపాన్ని దర్శించే శక్తిని వారు ఇవ్వలేరా? మనల్ని వారిగా మార్చి ఆత్మానుభవం కలిగించలేరా? భగవాన్ చెప్తున్నారు, సాధనా మార్గంలో ఇష్టదైవం గురువు ప్రబలంగా సాయపడేవారే, కానీ ఆ సాయం ఫలించడానికి నీ ప్రయత్నం కూడా అవసరం, తప్పనిసరి కూడా. సూర్యుడిని చూడవలసింది నువ్వు, కంటి అద్దాలు కానీ సూర్యుడు కానీ నీకోసం అవి చూడగలవా? సహాయంగా ఉంటాయి. నిజస్వరూపాన్ని నువ్వుగానే చూడాలి, అందుకు పెద్ద సహాయం కూడా అవసరం లేదు. ఇది అది ఏవేవో వదిలివేస్తూ ఉంటావు, అందుకు బదులు నేను నాది వదిలేసే, అన్నీ ఒక్క మాటుగా వదిలిపోతాయి. సంగ్రహం అనే భావనా బీజమే నశిస్తుంది. అందుకు వైరాగ్యం దృఢంగా ఉండాలి. నీట మునిగేవాడికి ప్రాణం దక్కించుకోవాలనే తహతహలాగా సాధన తీవ్రంగా ఉండాలి. ఒక పక్కనేమో ప్రబలంగా సహాయపడతాయి అంటున్నారు స్వామి, అందుకు పెద్ద సహాయంతో పని లేదు అంటున్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ అనుగ్రహం చేసిన దీన్ని మనం అర్థం చేసుకోవటానికి విచారణ చేద్దాం. ఎవరో ఒకతను వచ్చి అడుగుతున్నారు, గురువు దైవాన్ని దర్శించటానికి గురువు సహాయం దొరకదా అని మొదటి ప్రశ్నలో. రెండో దాంట్లో తేలిగ్గా, అంటే నేనేం సాధన చేయకుండా కష్టపడకుండా మీరు ఇవ్వచ్చు కదా, మీరు మన జనరల్గా చాలా వరకు మనసు ప్రార్థన అన్ని విషయాల్లో కూడా శ్రమకి ఇష్టపడదు, ప్రయత్నం చేయదు. తప్పించుకునే మార్గాల్లో ఇది ఒకటి. సాధన తప్పించుకునే మార్గం ఒకటి, సత్యాన్ని తెలుసుకోకుండా పక్కకి వెళ్ళిపోవటం. తప్పించుకోవటం అంటే పక్క నుంచి వెళ్ళిపోవటం, తప్పుకొని వెళ్ళిపోవటం. తప్పించుకోవటం అంటే దాని నుంచి తప్పుకొని వెళ్ళిపోవటం. అది కాబట్టి దీనికి భగవాన్ ఒక అద్భుతమైన సమాధానాన్ని చెబుతున్నారు. అది సాధనా మార్గంలో గురువు దైవం ప్రబలంగా సాయపడేవారే అంటున్నారు. ఇక్కడ భగవాన్ వారి పూర్వబోధల్లో ఎప్పుడు కూడా వారి బోధల్లో ముఖ్యాంశం ఏమిటి అంటే, మనం చెప్పుకున్నాం, మూల సూత్రాన్ని మర్చిపోకూడదు. ఏమిటి అది? గురువు అన్నా దైవం అన్నా నీ స్వరూపమే ఆత్మే. అది ఎట్లా ఉంటుంది? ఆత్మ ఇక దైవం గురువు ఒకటే కాబట్టి ఆత్మే నీ గురువు అయితే దాని లక్షణం ఏమిటి అంటే, నేనున్నాను ఎరుక అందరికీ ఉంటాను. అది సాయం. అంటే అది ఉన్నట్టు, అసలు మనం ఉన్నట్టు మనకి తెలియకపోయేటట్టయితే ఇంకా ఏ సహాయం ఎక్కడి నుంచి లభించదు. మనం ఉన్నట్టు మనకు తెలియటం, నేనున్నాను ఎరుక నాకు తెలియటమే ప్రథమ సహాయం, చివరి సహాయం కూడా అదే. ప్రథమ సహాయం నేనున్నాను ఎరుక నాకు తెలియటం. మరి చివరిది ఏమిటి? అంతిమ లక్ష్యం, చివరి మెట్టు ఏమిటి అంటే, నేనున్నానని నాకు తెలియటం ఉంది కదా, నేను ఉండటమే ఉంటుంది. ఇక నాకు తెలియటం అనే మాటే, నాకు నేను, అదే చివరిలో చెబుతారు. అది మీకు అర్థమైంది రవి గారు? నేను లేనని ఎవరు అనలేరు కదా. భగవాన్ అది కూడా చెప్పారు, అద్దంలో చూసుకొని మనం ఉన్నట్టు మనకు తెలియట్లేదు కదా. బాగా
గంభీరమైన కాళరాత్రిలో కూడా మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మన రూపం కనపడక్కర్ల, అది ఎరుక, అది తెలియటము అనే విషయం. నాకు నేను తెలియటం, నాకు ప్రపంచం తెలియటం. మొదటిగా మనకు జరిగేది ఏమిటి అంటే, నాకు నేను తెలుస్తా మెలకువ రాగానే, ఆ తర్వాత నాకు ప్రపంచం తెలుస్తుంది. ఎప్పుడైతే నాకు నేను తెలుస్తుందో అప్పుడు ప్రపంచం తెలిసాక నాకు తెలిసిందంట. మీకు అర్థమవుతుంది? నాకు నేను అన్నవి ఎప్పుడు వస్తాయి అంటే, శరీరంతో తాజాత్మ్యత వచ్చాక వస్తాయి. శరీరంతో సంబంధం వచ్చాక ఆత్మకే ఆత్మ వస్తువే. శరీరంతో మెలకువ రాగానే, శరీరం తెలియగానే నాకు తెలిసింది, నేను తెలుసుకున్నాను. నాకు తెలిసింది అంటంలో వేరేది, నేను తెలుసుకున్నాను అంటంలో కూడా వేరే ఉంది. నాకు నేను ఎప్పుడు పుడతాయి అంటే దేహ సంబంధంతోనే పుడతాయి. నాకు నిద్ర పట్టింది, నేను బాగా నిద్రపోయాను. ఎప్పుడు చెబుతున్నాడు? మెలకువ వచ్చాక శరీరం స్పృహతో, దేహ స్పృహతో చెబుతాము. అలా కాబట్టి అసలు ఇక్కడ భగవాన్ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మూల సూత్రం నేనున్నా ఎరుక అందరికీ ఉంది కదా, అది గురువే అనుకున్నాం. పెద్దలందరూ అదే చెబుతున్నారు. ఆ స్పృహే, ఆ మూల ఎరుక ఏదైతే ఉందో అదే గురువు, అదే దైవం. అయితే మరి గురువు ఎందుకు అయ్యారు, దైవం ఎందుకు అయ్యారు అని అంటే, ఇట్లా చెప్పడానికి ఇప్పుడు భగవాన్ ఉన్నారు, ఇట్లా చెప్పడానికి సద్గురు శివానంద భగవాన్ల వారు ఉన్నారు, రూపంగా ఉన్నారు. అందుకని గురువు అని విభజించాల్సి వచ్చింది. దైవం కనపడరు మనకు, గురువే కనపడతారు. అంటే బోధ చేయటానికి దేహమే కావాలి, సూక్ష్మంగా కనుక్కునే స్థితి మంది కాదు. కాబట్టి దైవం గురువు వేరు అని ఎప్పుడు ఉంటుంది అంటే, దేహంతో కనపడేటప్పటికీ దైవానికి గురువుకు మధ్య కూడా ఒక విభజన వచ్చేస్తుంది. కనపడని దైవం, కనపడుతున్న గురువు. కానీ కనపడుతున్న గురువులో కూడా ఆ కనపడని ఆ తేజస్సు తత్వరూపంగా ఉంది మనతో కలిపి. అది పోవటానికి గురువు వచ్చారు, వారధిలాగా. కాబట్టి ఇప్పుడు నేనున్నాను ఎరుకేమిటి? అనుగ్రహము. గురువు అని కాదు, అనుగ్రహం. అదే ఈ సాయి ప్రబలంగా అంటే విశేషంగా. మీరున్నట్టు మీకు మీరు మెలకు వచ్చాకనే కదా సార్ సాధన ఏదన్నానండి, అప్పుడే కదా. ఫస్ట్ మీకు తెలియాలి కదా. ప్రబల సహాయం అదే కదా అసలు. ఇప్పుడు ఈ సినిమాల్లో చూస్తుంటాం మనం, ఒక రవిడి విలన్ ఉంటాడు. ఆ విలను అట్లనే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక అతను గాయపడ్డాడు, అదేదో సినిమా కూడా ఉంది. గాయపడ్డ తర్వాత వాడు బయటకు వస్తే వాడిని బతికించండి అంటాడు డాక్టర్. నేను చంపేస్తాను, నేను ఎట్లయినా బతికించమంటాడు. అది చూసారా? అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాపలా కాస్తారు. వాడి దగ్గర నుంచి కరెక్ట్ ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి వాడు మెలకు రావాలి, ఎరుకులోకి రావాలి. అప్పుడే నిజం బయటకు వస్తుంది. నీ గురించి నీకు కానీ, లేదా వ్యవహారంలో ఉన్న నిజం గురించి కానీ తెలియాలంటే ముందు నీకు ఎరుకైతే రావాలి. ప్రబల సహాయం ఎక్కడుంది? ఆ తర్వాత వాడు ఏం చెబుతాడు, ఎట్లా ఉంటాడు, ఆస్తులు రాస్తారా, సంతకాలు పెడతారా, డైవర్సులు అవుతాయా, పెళ్ళిళ్ళు అవుతాయా, అవి తర్వాత. ప్రబల సహాయం ముందు పరమాత్మ చేసే సహాయం ఏంటంటే, ముందు నువ్వు ఉన్నట్టు నీకు తెలియజేస్తాడు. అది మొట్టమొదటి ఆయన అనుగ్రహం. నువ్వు ఉన్నట్టు నీకు తెలియజేస్తాడే. అంటే మనకి లోపల ఉన్నటువంటి ఉనికి చైతన్యవంతమై ఇంద్రియాలతో ఈ దేహంతో కలవటం అన్నది ఏదైతే ఉందో, మనం పూజ చేయటం, ధ్యానం చేయటం, జ్ఞానం తెచ్చుకోవటం అన్నది రెండో మెట్టులో జరిగేది, రెండో విషయం. అది ప్రథమ విషయం ఏమిటి అంటే, పరమాత్మే వచ్చి నిన్ను లేపుతాడు, నిన్ను తలుచుకుంటాడు. తలుచుకోవటం అంటే నిన్ను తాగుతాడు. సముద్రం వచ్చి ఒడ్డు వెళ్ళి సముద్రాన్ని తాకదు, అల వచ్చి సముద్రాన్ని తాకి మళ్ళీ వెళ్తుంటుంది. అది దాని ప్రక్రియ, జీవన ప్రక్రియ. అయితే ఈ ఒడ్డుని అల తాకవచ్చు, బాగానే ఉంది. కానీ ఆ సముద్రం అంతా కూడా అప్పటికే ఒక భూమిక మీద ఆధారపడే ఉంది. ఈ ఒడ్డును తాకటం తెలుసు, కానీ దానికి భూమికగా ఉన్న భూమి మనకి తెలియదు కదా. అట్లానే పరమాత్మ ఏం చేస్తున్నారు అంటే, నువ్వే పరమాత్మ తర్వాత తెలుస్తుంది. ముందు పరమాత్మ ఏం చేస్తున్నారంటే, నీ ఇంద్రియాలతో కలిసి నీకు స్పృహ తీసుకొచ్చాక, అప్పుడు నేను లేచాను అని చెప్పి ధ్యానం ఏదో
ఏ వ్యవహారం, లోక వ్యవహారం కానీ లౌకికము పారలౌకికము చేస్తాం కదా. నువ్వు పరమాత్మను తలుచుకోవటం కాదు, పరమాత్మ నిన్ను తాకటం చేత ఆయన అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పరమాత్మ ఉనికి ఏదైతే ఉందో ఉనికి చేతనవంతం అవుతుంది కదా, చేతనవంతం అవటమే పరమాత్మ మనని తలుచుకోవటం. ఎప్పుడు స్మరిస్తూనే ఉన్నాడు పరమాత్మ. భక్తుడు నిత్య జీవనంలో ఏవో కార్యాల్లో బడి మర్చిపోతాం మనం, ఏవో పనులు, తప్పు కాదు, అది కుదరదు కదా. సహజమయ్యేంత వరకు కసిపు చేస్తాం చిన్నగా. కానీ అది ఎట్లాంటిదంటే ఒక తాడు పెన వేసుకొని రెండు పేటలు కలిసిపోయినట్టుగా ఇక్కడ కూడా పరమాత్మ ఉనికి ఎప్పుడైతే చేతన అయిందో, చేతన అవటమే పరమాత్మ నిన్ను తలుచుకోవటం, నిన్ను తాకటం. అవి ఇంద్రియాలు తాకాక శరీరంతో కలిసి ఏమవుతుంది, ఇదొక పార్ట్ ఇదొక. శరీరంతో కలిసాక ఇదేం చేస్తుంది, దాన్ని తలుచుకోవటం ఉంటుంది, పరమాత్మను తలుచుకోవటం ఉంటుంది. తలుచుకోలేదు అంటుంది, నాకు తెలియాలంటుంది, తెలుసుకోవాలంటుంది, ఇది మార్గం ఉంటుంది, ఇది విధానం ఉంటుంది. దేహ సంబంధంతో ఒకలాగా, దేహంతో సంబంధం ఒకలాగా. దేహంతో నీకు సంబంధం ఏర్పడినప్పుడు పరమాత్మ నిన్ను తలుచుకున్నాడు, అది ఎప్పుడూ ఉండేది. దేహంతో నీకు మనసుకు సంబంధం వచ్చాక ఆ మనసు, ఆ దేహాత్మ బుద్ధితో పరమాత్మను తలుచుకోవటం అనే ప్రక్రియ రెండోది. అది ప్రబలమైంది. అది ఆ ప్రబలం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ముందు ఉంది, నేనున్నాను ఎరుక నాకుంది కదా, అది గురువు. గురువు అంటే ఎవరంటే నా కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, నా శుద్ధ ఎరుక ఏదైతే ఉందో, శుద్ధ ఎరుకే గురువు. ఇక్కడికి ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు ప్రబలమైన అనుగ్రహం ఉందా లేదా? నీకు ఆయన గురించి ఎరుక రెండోది, ఎరుకే ఆయన అన్నది మొదటిది. నువ్వుగా వచ్చింది ఆయన ఎరుకే, దేహంతో కలిసి ఆయన ఎరుక కావాలంటావు. ఇంతే తేడా, అటు ఇటుగా మారుతాయి. ఇది అటు అది ఇటు, కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. కానీ ఉన్న మూల పదార్థం మాత్రం ఒకటి. ఇది ప్రబలమైన అనుగ్రహం. ఇప్పుడు మీకు మెలకు వచ్చింది, మీకు మీరు ఉన్నట్టుగా ఎరుకు వచ్చింది, ఇది ప్రబలమైన అనుగ్రహం. రెండు, ఆ సహాయం. ఏ సహాయం? నేనున్నా ఎరుక నాకుంది, నేనున్నట్టు నాకు తెలుసు, నేనేమిటో నాకు తెలియదు. ఒక సహాయం చేసిందిగా నువ్వు నేర్చుకో. గురువు గారు అన్నట్టుగా సద్గురుదేవులను ఒకసారి అడిగా, నాకు మీరు సహాయం చేయొచ్చుగా స్వామి, మీ అనుగ్రహం చేయండి అన్న. అంటే అన్నారు, నువ్వు నాకు స్పెషల్ అన్నారు. నువ్వు నాకేం స్పెషల్ కాదు, సద్గురు శివానంద భగవాన్ గారు సీరియస్గానే అన్నారు అని. పిల్లవాడు నడకొచ్చాక చేయి బట్టి నడిపించారన్నారు. నీకు కావాల్సింది ఇచ్చారు, అసలుదే లేకపోతే నువ్వేం చేయలేవు కదా. అసలుది వచ్చాక ఏం చేయటం అన్నది నువ్వు చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఓ పేషెంట్ కోమాలో ఉన్నాడు, మరి కోమాలో నుంచి కాన్షియస్లోకి వస్తే అండి మేము ఏమైనా చేస్తామంటాడు డాక్టర్. కాన్షియస్లోకి రావటం వరకు దైవం అనుగ్రహం, అది ప్రబలమైన అనుగ్రహం కాదా. దండం పెడతారు స్పృహలోకి రావాలని. స్పృహ స్పృహ స్పృహ, ఆ స్పృహ అయితే అందరికీ ఉంది. స్పృహలోకి రావాలి అన్న స్పృహ అందరికీ ఉన్న స్పృహే అది. కానీ స్పృహలోకి వచ్చాక ఈ సహాయం ఎవరు చేయాలి? బాగు చేయటం అవన్నీ స్పృహ చేస్తుందే. స్పృహలో ఉన్నవాళ్ళు, అవిజ్ఞానం అజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు చేయాలి. అట్లానే నేనున్నా ఎరుక నాకు కల్పించాక నేనెవరన్నా ఎరుకని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. మళ్ళీ ఆ స్పృహ చేయదు. ఆ స్పృహ ఎట్లాంటిది అంటే స్పృహ కలిగించేంతవరకే. ఆ స్పృహ కలిగిన తర్వాత ఆ స్వతంత్రత నీకు ఇచ్చాడు, అది ఫ్రీ విల్ అంటారు. అది తప్పనిసరి కూడా. అంటే సాధన చేయాలి. ఒట్టిగా గురువు ఇస్తాడు, గురువు మీద నేను ఆయన తలుచుకుంటానంటే అట్లా ప్రార్థన చేస్తే అవ్వదు. నీకు ఇవ్వవలసింది ముందే ఇచ్చేశారు, అది తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు. నాకెందుకండి, ఇప్పుడు మనం రోజు నిత్యవారి జీవితంలో ఇంత కట్టిస్తారు ఎవరైనా, డబ్బులు కట్ట, అంతవరకు అది అయిపోయింది. మొదటి ప్రబలమైన ప్రక్రియ అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్రక్రియ టప్ప ఎట్లా అనుకోవటం, ఇట్లా లెక్కలు వేసటం. వీడు వేసుకోడా, వాడు ఎంత ఇచ్చాడో, కరెక్ట్గానే ఇచ్చాడో, ఎట్లా ఇచ్చాడో అది వాడికి తెలుసు, స్పష్టంగానే ఉన్నాడు. ఈ స్పష్టత నీకు కదా. ఎంత సొంత తండ్రి ఇచ్చినా, ఒకవేళ గురువే ఇచ్చినా
ఎంత గొప్పవాడైనా ఒకసారి నాలుగు ఇట్లా అంటూ వేసేయటమే లెక్క కాదా. అవును స్వామి. ఇక్కడ కూడా ముందు అది వినియోగం అయిపోయింది. ఎట్లా వినియోగం అయిపోయింది? స్పృహతో పాటు తాను స్పృహే, పరమాత్మే స్పృహ కాబట్టి తన్ను కూడా ఇచ్చుకున్నాడు. స్పృహని ఇవ్వటం వల్ల తను తెలుస్తాడు కాబట్టి ఆ స్పృహ నీకు ఉండాలి, అది నువ్వు చేయాలి. ఈ ప్రయత్నం నీ, అది ఆయన చేయడు. ఆయన చేసేటట్టయితే రవి గారు పరమాత్మే తన గురించి తను ఎరుకుపరుచుకునేటట్టయితే అసలు ఎరుకుపరుచుతూనే ఉన్నాడు, అది గుర్తుపట్టడం. లేకపోతే ఇంత గొడవ ఎందుకు వస్తుంది? ఇన్ని విధానాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని మతాలు, ఇంత గందరగోళం ఎందుకు వస్తుంది ఈ లోకంలో? తను తాను ఎరుకపరిచాడు, అందరికీ స్పృహ ఇచ్చాడు. ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ కాలంలో వాడైనా, సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు ఇదే పద్ధతి, స్పృహ అయితే ఇస్తాడు. నీకు ఆ స్పృహతో పాటుగా దాన్ని అన్వేషించి దాన్ని తెలుసుకునే స్పృహ నువ్వు చేయాలి. ఆ స్పృహ మళ్ళీ అది కూడా సమాచారంగా గురు రూపంలో మళ్ళీ ఇచ్చాడు. స్పృహని పరమాత్మ నీకు ఇచ్చాడు. స్పృహే పరమాత్మగా నీకు వచ్చింది, నువ్వు ఉన్నట్టు నీకు తెలిసింది. అయిందా? గురువు మళ్ళా రూపంలో పరమాత్మ గురు స్పృహ రూపంలో వచ్చి నువ్వు ఇది అనుకుంటున్నావు, దేహం కాదు, నువ్వు అదే అని మళ్ళీ ఆ స్పృహని ఇచ్చాడు. ఇంతవరకు ఇద్దరి పార్టు, గురువు యొక్క భాగం అయిపోయింది బాధ్యత, దైవం యొక్క బాధ్యత పరిపూర్ణంగా ప్రబలంగా ఉంది. ఇంకొక మూడోది ఏమిటి, మంది ఏమిటి అంటే దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ స్పృహ ఉంటే చాలు, నిస్పృహ కాదు, లేదా ఆధారపడటం కూడా కాదు, వాళ్ళ మీద ఆధారపడటం కాదు కదా. మీకు అర్థమవుతుందా? సూర్యుడిని చూడవలసింది సూర్యుడైతే నీకు చూపెట్టాలి. అద్దాలు ఉన్నంత మాత్రం సూర్యుడు కనపడతాడు అంటే అద్దం లక్షణం కాదు అది. అద్దం అసలు నీ చూపు లక్షణం కూడా కాదు. చూడాలని అనిపిస్తే అప్పుడు ఆ సూర్యుడు కనపడతాడు. కళ్ళకు కూడా రోజు సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, నక్షత్రాలను చూడని వాళ్ళు ఎంతమంది లేరు? చూపు లక్షణం అయితే తప్పనిసరిగా అవి కూడా అనుభవంలోకి రావాలి. ఎన్నాళ్ళు అయిందో ఇట్లా చూసి ప్రకృతి అంటారు. అంటే చూపుకి ఆ లక్షణం ఉంటే కనపడకుండా పోవాలి కదా, కనపడాలి కదా, అట్లా జరగట్లేదు కదా. నీకు మనసులో ఉంటే మాత్రం నీకు అవుతుంది. అది క్షేత్రాల దగ్గర నుంచి స్వీయ క్షేత్రం దాకా ఇదే కోరిక రావాలి, శుభేచ్ఛ, కామిగాని వాడు మోక్షగామిగాడు అని పెద్దలు చెబుతారు. ఇది నీదే బాధ్యత. కానీ అన్ని వసతులు ఆయన ఏర్పాటు చేశాడు. నీకు వస్తే చాలు. సూర్యుడు ఇప్పటికే ఉన్నాడు, నీకు అనిపిస్తే చూడు, దండం చూడవచ్చు. నీకు అనిపించలేదు అనుకో, కళ్ళద్దాలు కానీ నీ చూపు కానీ దాని వైపు చూపు ఉండటం చూడండి. పరమాత్మ నీకు దృక్కునిచ్చాడు, అది అనుగ్రహం. ఆ దృక్కుని ఎటు మరల్చాలి అన్న మనసు మళ్ళీ నీది, ఆ స్పృహ నీకుండాలి అని చెబుతున్నాను. అంతే కదా. సహాయం ఎప్పుడు అంటే స్పృహే లేదనుకోండి, స్పృహ కల్పించమని అడుగుతున్నాడు. డాక్టర్ అయినా, బంధువులైనా, పేషెంట్ అయినా. పేషెంట్ ఎట్లా అడగడు, వాడికి స్పృహ లేదు కదా. తను పేషెంట్ అన్న విషయం లేదు, తను బతకాలని లేదు, చచ్చిపోవాలని లేదు, అసలు తను ఉన్నట్టే తనకి తెలియదు. అదే కోమ లక్షణం. స్పృహలో ఉన్న వాళ్ళు ఏమడుగుతారంటే వాడు స్పృహలోకి వస్తే మాకు దక్కితే చాలండి, పెద్ద ప్రాణం దక్కితే చాలు అంటాం. అట్లానే అప్పటికే దైవం మనకి స్పృహనిచ్చారు కదా. అంటే ఆ సహాయం ప్రబలంగా అయిపోయింది. ఇక చూడటం అంటే నేను నిజస్వరూపాన్ని నువ్వుగానే చూడాలి. నిజస్వరూపాన్ని అంటే ఏంటి? నిజస్వరూపం ఏమిటి? ఏది నిజస్వరూపం? మనసు యొక్క పవిత్రతని, మనసు యొక్క స్వచ్ఛతని, మనసు యొక్క మొత్తం ఆ పరిణామాన్ని, మనసును చూడటమే నిన్ను నువ్వు చూసుకోవటం. స్పృహ ఎవరికండి? తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే నిద్రలో మనసు లేదు అంటే గ్రహించటం లేదు, ఇతరమైన దాన్ని గ్రహించటం లేదు. మనసు అంటే పొద్దున్నే చైతన్యవంతంగానే క్రియావంతంగానే ప్రపంచవంతం లేదు. నాకు నేను తెలుస్తున్నా, ఈ ప్రపంచం తెలుస్తుంది. ఆ గ్రహింపు శక్తిని తెలుసుకోవటమే కదా. గ్రహింపు నీకు ఇచ్చాడు, గ్రహింపు శక్తిని తెలుసుకునే అవకాశం నీ దగ్గరే ఉంది. అప్పుడు కదా పూర్ణత్వం. పరమాత్మ అందరి వాడు అంటానికి అప్పుడు సరిపోదు. ఒకడికి తెలిసి ఒకడికి తెలియకపోతే మళ్ళీ అసంపూర్ణమే, అది అసత్యమే అది. అందుకని నీకు స్పృహనిచ్చాడు కదా,
మనసు ఉంది కదా ఇప్పుడు, ఆ మనసు యొక్క పవిత్ర శుద్ధమైన మనసే ఆత్మ దర్శనం. మనోనాశనం అంటే ఆత్మ మనసు ఒకటే అని తెలియటమే మనోనాశనం అని భగవాన్ చాలాసార్లు మనకి అనుగ్రహం చేశారు. కాబట్టి ఇక్కడ నీ నిజస్వరూపం ఏంటి? ఇప్పుడు మన మనసు ఏమైంది అంటే దేహంతో కలిసి ప్రపంచంలోని అనుభవాలతో అనుభూతులతో కలిసిపోయి ఉంది. దాని నిజస్వరూపం ఏంటి? దాన్ని విడిగా అది లేకుండా చూస్తే నీ నిజస్వరూపం, మనసు యొక్క నిజస్వరూపమే నీ స్వరూపం. ఇప్పుడు మనసు ఎలా ఉంది? దేంతోనో కలిసి ఉంది. సైన్స్ అంతా అది మూలకాలని ముందు ఒక వస్తువుని అది విడగొట్టి అందులో ఏమేమి ఉన్నాయో చెబుతారు. దాని నిజస్వరూపం అప్పుడు తెలుస్తుంది. H2O అంటారు. ఎన్ని పాళ్ళు ఏది ఉంది, ఎన్ని పాళ్ళు ఏది. నీరంటే ఈ రెండు కలిసే, కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ పాళ్ళను బట్టే కదా. ఇప్పుడు మన మనసు ప్రపంచం పాలైంది. ప్రపంచంలో అన్ని పాళ్ళల్లో కలుపుకొని ఉంచుకోండి. ఆ పాళ్ళ మిశ్రమం తీసే చూడండి, తన మనసు యొక్క స్వరూపం మనకి అర్థమవుతుంది. నగకు వచ్చేటప్పటికి బంగారంలో ఏవో కలుపుతారు, మిగిలిన లోహాలు కొన్ని కలపాలి. ఎందుకంటే పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో నగ స్వరూపం రాదు. రూపం రావడానికి ఇవి కలిపారు కానీ, అంతేనా? రూపం రావడం రాగో ఇత్తడో ఏవో కలుపుతారు, ఏవో కలుపుతారు. కానీ ఒరిజినల్ బంగారం నగకి పనికిరాదు. బంగారానికి బంగారంగా దానికి ఏమీ అభ్యంతరం లేదు, నువ్వు దాన్ని ధరించడానికి పనికిరాదు. అట్లనే మన మనసు శుద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచ అనుభవానికి ఏమి ఇబ్బంది కాదు. కానీ ధ్యానానికి మాత్రం ఈ మిశ్రమం పనికిరాదు, తెలుసుకోవాలి. ధ్యానాన్ని ధరించాలి అంటే, ఇప్పుడు ఉంగరం ధరించాలి అంటే ఇవన్నీ కలపాలి. బంగారాన్ని పెట్టుకోం కదా. అది అట్లానే ఈ మిశ్రమం ఎంతవరకు అంటే ఇంతవరకే, అక్కడికి అక్కర్లేదు. ఇది తెలియాలి. వినియోగానికి పనికిరాదు. పంచేంద్రియాలతో మనసు కలిసి కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, స్పర్శ ద్వారా, రుచి ద్వారా, వాసన ద్వారా ఇంద్రియాలతో కలిసి దీన్ని అనుభవిస్తుంది. ఆ మిశ్రమం కాసేపు దాంతో కాసేపు దీంతో, మళ్ళీ అందులో మళ్ళీ తనకు కావాల్సిన కోరిక ఏదన్నా వస్తే ఇంకా బాగా తాదాత్మ్యం చెంది ఇంక వదిలిపోలేని మోహం, ఇగో ఇట్లాంటివన్నీ వస్తాయి వికారాలు. అదేమవుతుంది అప్పుడు? మనసు యొక్క స్పష్టత, దాని స్వచ్ఛతని కనుక్కోలేని స్పష్టత అంటే ఉండక అస్పష్టత ఉంటుంది. అటు స్పష్టత అవసరం. ఇక్కడ భగవాన్ చూడండి ఎంత మార్గం చెప్పారు. పైనేమో నీ నిజస్వరూపం తెలుసుకోమన్నారు. నిజస్వరూపం తెలుసుకోవడానికి మార్గాలు మనం ఏం చేస్తాం? మీరు ఏం చేస్తారు చెప్పండి? నిజస్వరూపం మీరు ఏం చేస్తారు? వాణిగా కళ్ళు మూసుకొని నేను ఎవరైనా ప్రశ్న, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు, ఇంకేదో చేస్తారు. భగవాన్ తేలిగ్గా ఏం చెప్పారంటే, మనకి పొద్దున్న లేచిన మొదలు నేనంటాం. నేనంటే ఏం లేదు, తను తాను ప్రకటితం చేయటం. నాదంటాం, ఉన్నదంతా తంది చేసుకోవటం. తన్నేమో అందరి వాణి చేయటం, అందరిది తంది చేసుకోవటం. ఇంతేగా నేను నాది ఈ ఒక్కటి చాలంటున్నా. నీ నిజస్వరూపం నీకు తెలియాలి అంటే నేను నాది అనే ఒక లక్షణం ఉంది మనసుకి. అది ఒక్కటి తీసేసే నీ నిజస్వరూపం నీకు తెలియదు. ఇంకేది అక్కడే నేనెవరిని ప్రశ్నించుకోవటం, జపం చేయటం, తపం చేయటం ఏం చెప్పట్లే. ఎక్కడో చెబుతారు భగవాన్, అది వేరు విషయం. నేనెవరిని ప్రశ్నించుకోమని చెప్పారనుకోండి, నేనెవరైనా ప్రశ్నించుకుంటూనే ఉంటాం. ఏమో తేలట్లేదు, ఎన్నాళ్ళ నుంచి కూడా తేలట్లే. ఈ మనసుకు ఆ సమాధానం అయితే రావట్లేదు. కారణం ఏంటి అంటే, ఆ సమాధానం నాది కావాలి, ఆ సమాధానం నేను తెలుసుకోవాలి. నేను నాదే ఉంటుంది. ఆధ్యాత్మిక పేరుతో అయినా, లౌకికంగా అయినా, పారలౌకికంగా అయినా నేను నాది తప్పనిచ్చి ఇంకేముంది? నేను నాది పోతే తక్షణమే నీ నిజస్వరూపం నీకు తెలుస్తుందంట. పెద్దలందరూ అది చెప్పారండి. వేదాంతం అంతా అది చెబుతాం. సనాతన సాంప్రదాయం. మనసుకి నేను నాది ఉన్నంతకాలం నువ్వు ఏ పేరుతో సాధన చేసినా నీ స్వరూపం నీకు తెలియదు. నేను నాది పోయిన తర్వాత ఏ సాధన లేకపోయినా కూడా నీ శోధన పూర్తి అయిపోతుంది. అంతే. చెప్పారా? చెప్పలేదు. ముందేం చెప్పారు భగవాను? నీ నిజస్వరూపం నువ్వు తెలుసుకోమన్నా. నీ నిజస్వరూపం దానికంటే ముందేం చెప్పారు? ఇప్పటికే పరమాత్మ అనుగ్రహం నీకు ప్రబలంగా ఉంది. అందుకని నువ్వు ఉన్నావని ఎరుకు నీకుంది. నిన్ను తెలుసుకోవాలని కోరిక అందువల్లే వచ్చింది.
కానీ అది ఎందుకు తెలియట్లేదు అంటే నేను నాది ఉండటం వల్ల. నేను నాది పోగొట్టుకొని నేను నిజ స్వరూపం నీకు తెలుసు. ఇదంతా అనుగ్రహమే కదా, సహాయం ఏముంది ఇందులో? నేను నాది పోగొట్టుకోవడం అట్లా కాదు రవి గారు. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంటికి వెళ్ళారు, సావిత్రి గారితో చెప్పారు ఆ కూర నాకు బాగా ఉంచు అన్నారు. ఇది మీ స్వార్థం అనుకోండి, నేనే తినాలనుకున్నారు కదా. దీన్ని ఎవరు పోగొట్టగాలి, ఎట్లా పోగొట్టాలి? ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం, ఒక నదిలో చేప యువతలకు వచ్చింది, ఒడ్డును బట్టి కొట్టుకుంటుంది. ఒక కొంగ చూసింది, ఆ కొంగకి ఆహారం అది. వెళ్ళింది, నోట గరుచుకుంది, మనకు అనిపిస్తుంది ఇక లాగిచ్చేస్తుందని, తినేస్తుందని. చక్కగా తీసుకొని నీళ్ళలో పడేసి కదా. దాని గురించిన ఆలోచనని ఎవరు సహాయం చేసి తీసేశారు స్వార్థాన్ని? స్వార్థం అంటే ఏమిటి? జీవలక్షణాన్ని ఎవరు తీసేశారు? ఉంది కదా, అది ప్రబలమైన అనుగ్రహం. ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ప్రబలంగానే ఉంది. ఇప్పుడు మీకు అనిపించింది నేనే తినాలి, నాకు ఉంచు అన్నారు. ఈ ఆలోచన మీకు వచ్చింది. దీన్ని ఎవరు తీసేస్తారు? మీ మిస్సెసా, మీ పిల్లల, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా, బంధువుల, స్నేహితుల? మీరే తీసుకోవాలి. ఈ అవకాశం మీకుందా లేదా? అది ప్రబలమైన అనుగ్రహం కాదు అంటే? ఉంచుకునేది తీసివేసుకునే అవకాశం మీకు, ఆ స్వతంత్రత, స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛ ప్రబలమైన అనుగ్రహం కాదు. ఒకవేళ పెట్టకపోతే మీకు వచ్చింది పోయే అవకాశం ఉందా? ఎప్పటికన్నా ఈ లోకల్లో ఎవరైనా మారే అవకాశం ఉంటుందా? ప్రబలము అనే మాటకి ఇప్పటికే ఉంది అది. కానీ ఒకచోట నీ అవసరం ఉంటుంది, ఒకచోట నీ అవసరం ఉంటుంది. ఆ కొంగది, అట్లానే ఆ జింకది, ఆ సింహం జింకది, ఎన్ని ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి లోకంలో. చూడాలి, దగ్గరగా వెళ్ళి. నిన్న మేము పూజ చేసుకుంటుంటే కోతులు వచ్చినాయి, పిల్ల తల్లులు వచ్చినాయి. ఒక చిన్న పిల్ల, బుడ్డి పిల్ల అట్లా ఎగురుకుంటూ అవతల కోతి దాకా వెళ్ళింది. దాని పిల్ల దానికి ఉంది, అది అవతలకి వెళ్ళింది ఆడుకోవటానికి, ఇది అక్కడికి వెళ్ళింది ఆడుకోవటానికి. ఆ గబుక్కున పడబోయింది గోడ మించి, అందుకొని దాన్ని గోడ మళ్ళీ తల్లి దగ్గరకు పోయి, ఏది ఎక్కడిది చూడాలి. ఇవన్నీ చూడాలి. పూజ తర్వాత పూజ చేసుకోండి, వద్దని ఎవరన్నారు? ఆ సహజ సిద్ధమైన ప్రబలమైన అనుగ్రహాన్ని మనం ఎలా చూడగలుగుతాం? ప్రకృతిని చూడాలి, ప్రకృతిలో ప్రతిదీ గమనించాలి. ఇప్పుడు ఆ పక్షి అరిచింది, ఇక్కడ రికార్డ్ అయ్యింది, బాగానే ఉంది. ఎందుకు అరిచిందో చూస్తే తెలుస్తుంది. ఆహారం కోసమా, ఆహారం అందించటం కోసమా, లేకపోతే ఇక్కడ ఆహారం ఉంది మీరు రాండి అని చెప్పటం కోసమా, అక్కడికి వెళదామని చెప్పటమా? ఇది చూడాలి. అదంతా ఇప్పటికే అఖండంగా వ్యాపించి ఉంది. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారు, నీ నిజస్వరూపం నీకు తెలియాలి, ప్రబలమైన అనుగ్రహం ఉండనే ఉంది. ఇప్పుడు మీకు ఇందాక చెడ్డ ఆలోచన వచ్చింది ఎన్నో చోట్ల. ఇప్పుడు పరీక్ష రాస్తున్నాడు పిల్లవాడు, చదువుకున్నాడు క్వశ్చన్ పేపరు, ఒక ప్రశ్న చదువుతుంటే అనుమానంగా ఉంది. ఇప్పుడు ఎవరు తీరుస్తారు అక్కడ? ఇన్విజిలేటరా లేరు, తల్లిదండ్రులు లేరు, స్నేహితులు లేరు, పక్క వాళ్ళు ఎవరు లేరు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అతనికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది, ఇది తర్వాత రాద్దాం, ముందు వచ్చినవి రాద్దామని ఇంకో ప్రశ్న ఇంకో సమాధానం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరిచ్చారు ఇది? మీకు అర్థమవుతుంది. ఉన్నది ఏదో ఉంది. అట్లానే పరమాత్మ ఉన్న దాంట్లోనే ఉన్నాడు. ఆయన ఉన్న దాంట్లో కొంత నువ్వు గమనించే ప్రయత్నం, ఆ దృష్టి. ఇందాక సూర్యుని చూడటం చెప్పారు భగవాన్, సూర్యుడే కదా ఏదైనా అంతే. అదే కాస్త మనసు పెట్టి చూడు, అమ్మేంటో నాన్నేంటో తెలుస్తుంది అంట. కాస్త మనసు పెట్టి చూడు, నేను ఎవరో నీకు అర్థమవుతుంది. అయితే ఇవాళ మనకి ఏమైందంటే రవి గారు, పాండిత్యం చేత, రకరకాల కారణాల చేత ఆ ముద్రలు ఏం చేస్తున్నాయంటే, సరే ఉన్న మనసే నేను నాతో గందరగోళంగా ఉంది, ఇంకా ముద్రలు మళ్ళీ దానికి నేను నాది కాకుండా ముద్రలు మళ్ళీ నేనది నేనిది, ఇంకా పొగ బాగా భయంకరంగా ముసురుకుంటుంది. అది ఇప్పుడు ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, బాగా పొగ వచ్చేసింది, ఏమీ కనపడట్లేదని మంట అయితే లేపరు కదా.
మంట ఉన్నంతసేపు పొగ ఉంటుంది, తడి ఉన్నంతసేపు పొగ ఉంటుంది. ఇప్పుడు మీకు పొగ అడ్డుగా ఉంది అంటే ఇప్పుడు పొగను తీసేయటం కాదు ముఖ్యం, ముందు ఆ మంట ఆపితే ఇంట్లో ఉన్నవాళ్ళు బతుకుతారు, పొగ కాదు ముఖ్యమైనది కదా. ఇది తెలియాలి రవి గారు. ఈ ముద్దర్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఒక చిన్న లక్షణం మళ్ళీ నేను నాది అనేది ఏం చేస్తుందంటే ఇన్ని తీసుకొస్తుంది. నేనన్నది ఏం చేస్తుంది, నాదన్నది ఏం చేస్తుంది, ఈ రెండు తెలియాలి. నేను అన్నది ఏం చేస్తుంది అంటే అనంతమైన ఆ సత్య వస్తువు నుంచి నిన్ను విడిపెడుతుంది, నేను చేసే పని. నాది ఏం చేస్తుంది అంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీది అనుకునే వాళ్ళన్నింటి నుంచి దూరం చేస్తుంది. నాది అనుకున్న చోట గొడవలు హత్యలు జరుగుతాయి. నేను అనుకున్న చోట సత్యం నుంచి దూరం నేనేమో సత్యం నుంచి దూరం చేస్తుంది, నాదేమో ఉన్నదాని నుంచి దూరం చేస్తుంది. చాలదు, లోపల ఉన్నదైనా బయట ఉన్నదైనా ఉన్నదాన్ని దూరం చేయటానికి నేను నాది చాలు. నేనంటేనే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. నాది అంటే నాది అని ఎప్పుడు అంటారు చెప్పండి. నాది బాహ్యమైన దాన్ని నాదంట అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు నేనైన దాన్ని మర్చిపోయా, బయట అంతా ఇతరమైందంతా నాది అంటున్నా. అట్లా కూడా మళ్ళా ప్రత్యేకతే. రెండు రకాలుగా మనకి నేను నాది మీకు అర్థమవుతుంది. నేను అనగానే పరమాత్మ నుంచి జగత్తు నుంచి విడిపోయా, నాది అనగానే అది బలపడలా. నేనే ఇప్పటికే ఒక విభజన తీసుకొచ్చింది, నాది దాన్ని బలపరచలా. బాగా చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. పిల్లాడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, తమ్ముడికి చాక్లెట్ పెట్టారు. వాడు నేను అనే భావన రాగానే చాక్లెట్ కోసం గొడవ పడతాడు, అరుస్తాడు, ఏడుస్తాడు. అది నేను. విభజన వచ్చేసింది. ఇక నాది అంటంలో అది ఇంకా బలపడిపోలా. ఇంకా ఆ కోపం కొట్లాటకు అవుతుంది, కొడతాడు, నలుగు తంతాడు, తల్లి మీద అలుగుతాడు, తండ్రి మీద అలుగుతాడు, దొంగతనాలు చేస్తాడు. ఏవైనా జరగవచ్చు రవి గారు, ఏవైనా జరగవచ్చు. ఈ నేను నాది అన్నది ఒకటి విభజన కల్పిస్తే విభజనని ఇంకా మళ్ళీ గుర్తుపట్టలేనంత బలంగా దాన్ని తయారు చేయటమే నాది యొక్క లక్షణం. ఇది బాగా తెలియాలి రవి గారు. అది లోపల మనసులో అనుభూతులు కావచ్చు, మనసులో కోరికలు కావచ్చు, బాహ్య జీవనంలో వ్యవహారం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇది మాత్రం సత్యం. ఈ నేను నాది పోకుండా మాత్రం నేను నాది అనవసరం. అసలు భగవాన్ ఈ మాట చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే పరమాత్మ నేనున్నాను ఎరుక రూపంలో అందరిలో తెలుస్తూనే ఉంది. అది నేనే, అది నాదే. దానికి నేను నాదే అక్కర్లేదు. ఇది కదిలి పోయేదే చూస్తున్నదే, దానికి నేను నాదే అక్కర్లేదు. ఇట్లయినా అర్థం చేసుకోవచ్చు. నేను నాది అన్నది నేను నాది. ప్రబలమైన అనుగ్రహం అంటేనే అనుగ్రహంలో నువ్వు ఒకడివి, అందులో నేను లేను. ఆ ప్రబలమైనది అనుగ్రహం అందరిలో వ్యాపించింది. పిపీలికి అది బ్రహ్మపరింతం, ఇందాక చెప్పిన కోతి ఎగ్జాంపుల్. కాబట్టే నాది అక్కర్లేదు. ఇంకేంటి నేను నాది ఎందుకు? అప్పుడు నిజ స్వరూపం తెలుస్తుంది అంటున్నాం. నేను నాది అనే ఒక్క మనసులో ఆ ఒక్క లక్షణం పోతే, ఆ ఎలిమెంట్ పోతే ఎన్లైటన్మెంటే. నేను నాది, మీ అండ్ మైన్, అంతే. అది ఒక డివిజన్ రవి. సంగ్రహము ఇక్కడ ఎంత బాగా అడగటమే అక్కర్లేదు. సంగ్రహించుట అసలు అడగటమే అక్కర్లేదు. ఏదైనా సరే, ఎంత ఉత్తమోత్తమైన సరే, ఎంత విలువైందే సరే, ఇక సరే అడగ. అది లోపల అంతిమ స్థితిలో జరిగేది. మీరు లోపలికి వెళ్ళి మీ మనసు పూర్తిగా నిర్మలమైనప్పుడు, లవలేశం కూడా అహంకారం లేనప్పుడు మన మనసుకి కలిగే లక్షణం ఏంటి అంటే అడగటానికి ఏమి లేదు, అడగటానికి ఇతరము లేదు, అడిగేవాడు కూడా లేడు. అడగటానికి ఇతరము లేదు, అడగటానికి అడిగేవాడు లేడు. ఇట్లాంటి స్థితి రోజువారీ జీవితంలో వస్తుంది. చూడాలి అంటే నేను నాది పోవాలి. ఉన్నది లోపల ఎంత ఉందో బయట అంతే ఉంది. కానీ దాన్ని గుర్తుపట్టాలి అంటే మాత్రం కావాల్సింది నేను నాది పోకుండా. అయితే నేను పూజలు చేస్తానండి, నేను అది చేస్తా, ఇది చేస్తా,
నాకు దైవ దర్శనం కావాలంటూ నా ఇష్టానికి నేను విచ్చలవిడిగా ఉంటే అది అయ్యేది కాదు. ఎన్నేళ్ళు చేసినా రాదు రవి గారు. ఎక్కడికో వెళ్తాం, అన్నం దగ్గర ఆరాటమే, రూమ్ దగ్గర ఆరాటమే, పరిచయాల దగ్గర ఆరాటం. ఒక నిమిషం మనకి అది అసలు ఏది లేదు కదా రవి గారు. నేను నాది అన్నది చూసారా? నేను వెళ్ళిపోవాలంట, అది నాకు ఇవ్వండి అంటాడు. ఈ రెండు కాక ఏం కనపడుతున్నాయి ఎక్కడ చూసినా? ఏదో ఒక పేరు, ఏ పేరు అయితే. కానీ ఆధ్యాత్మికంగా కూడా అందుకని గురువులు జ్ఞానులు దాన్ని పెద్దగా చేయరు, దాన్ని పెద్దగా ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే మళ్ళీ అది కూడా అడ్డై కూర్చుంటుంది పడే. ఇగో ఇక్కడ నాది ప్లేస్ అంటాడు. ఓ పెద్ద ధ్యాన మందిరానికి వెళ్ళి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాడు, అది నాది అంటాడు. బిచ్చగాళ్ళు గుడి దగ్గర ఈ బండ నాది, ఈ ప్లేస్ నాది అన్నట్టుగా బిచ్చగాడు. నేను నాదే బిచ్చగాడు. నేను నాదే అనని వాడే ఆది భిక్షు. నేను నాది అనేవాడు ఎప్పుడు భిక్షువే. ఆది భిక్షు అంటే నేను నాది పోయినవాడు. పరమాత్మ నేను నాది ఇవ్వలే. పరమాత్మ నేను నాది అన్నది ఇవ్వలేదండి. నేను నాది అంటే ఇటు తెలుసుకోవడానికి నేను ఇచ్చాడు, అది తన్నే ఇచ్చుకున్నాడు. ఈశ్వరుడు తను ఇచ్చుకున్నాడు కాబట్టే ఇవాళ మనం భగవంతుడి గురించి వెతుకుతున్నాం. తను ఇచ్చుకోకపోతే మనమేమంటామంటే నేను సాధించాను అని అంటాం. విడిగా ఉంటే కాదండి, ప్రబల అనుగ్రహం అది. అంటే భగవాన్ ఎంత అద్భుతంగా మనకి ఇవాళ అనుగ్రహం చేస్తున్నారంటే, నీ నిజస్వరూపం నీకు తెలియాలంటే సరే సాధనలు చేసుకో, నేనెవరిని ప్రశ్న వేసుకో, పంచాక్షరి చేసుకో, ఏం చేస్తావో అవన్నీ చేసుకో, మెడిటేషన్స్ చేసుకో, హిమాలయాలకు వెళ్ళే తప్పు లేదు. కానీ ఫస్ట్ నేను నాది అనే విషయం డ్రాప్ అయిపోవాలి. అది వదిలితేనే నువ్వు ఎక్కడికి వెళ్ళా అప్పుడు అన్ని క్షేత్రం నువ్వే. అది స్వీయ క్షేత్ర వైభవం. అది చెప్పారా ఇక్కడ? చెప్పారా భగవాన్? ఏమన్నా మార్గదర్శకం చేశారా? అది నేను నాది అండాలంటే ముందు దానికి ఎట్లా నేను నాది పోవాలి, పోతే నిజస్వరూపం అవుతుందా? మరి నేను నాది పోవాలంటే ఏం కావాలి అంటే వైరాగ్యంగా. నేను నాది పోవటం పేరే వైరాగ్యం. వైరాగ్యం అంటేనే నేను నాది పోవటం. మరి వైరాగ్యం ఎట్లా పోతుంది? తీవ్ర సాధన దేనికోసం ఉండాలి? వైరాగ్యం కోసం ఉండాలి. మన సాధన ఎట్లా ఉండాలి అంటే, ఎట్లా కొట్ట నేను నాది పోయేంత వరకు సాధన, అది నిజస్వరూప దర్శనం. అంత తీవ్రంగా ఉండాలి చెప్పారు. నేను నాది ఎట్లా పోతుందంటే కూడా చెప్పారు. మనసు పవిత్రత రావటానికి స్వార్థం, నేను నాది అంటే ఏం లేదు. నేను నాది పోవాలంటే ఏం చేయాలి అంటే నిర్లిప్త భావన. ఇంకా ఒక పెద్దలు ఏం చెప్పారు అంటే, ఈ కదిలిపోయే ప్రపంచాన్ని చూడు, నిలబడేది లేదు అని తెలుసుకుంటే కూడా వైరాగ్యం వస్తూనే ఉంది మనకి. వైరాగ్యం, నిర్లిప్తత ఇప్పుడు కదిలి వెళ్ళిపోయేదే కదా రవి గారు. అన్నీ పోతున్నాం, పుడుతున్నాం, మన కళ్ళ ముందే మనం అనేక తరాలు గడిచిపోయినాయి, ఇంకా అనేక తరాలు గడిచిపోతున్నాయి. ఇంతకంటే ఏముంది? ఏం లేదు. ఇది చూస్తే తెలుస్తుంది. కానీ వస్తు ప్రపంచంలో కూడా ఆరోగ్యం, రూపం అన్నీ పోతుంది, ఇది చూస్తాం కదా. కాబట్టి నేను నాది పోవటం అని అంటే మాట ఏంటంటే, ముందు దీన్ని నిలబెట్టి ఉంచుకోవాలని దృష్టి పోవటమే నేను నాది, ఇది నాది చేసుకోవటం. ఇట్లా ఉండదు కదా. కదిలేది నీళ్ళల్లో, ప్రవాహంలో అక్షరాలు ఎట్లా ఉంటాయి? అక్షరానికి నాశనం లేదు, కానీ నువ్వు రాసిన ఆ పదాలకి నిలకడ లేదు. ఎందుకంటే ఆ నీరు అట్లాంటిది, సృష్టి అట్లాంటిది. నేను పెద్దలు ఇది కూడా చెప్పారు, గురువు గారు చెప్పారు. నిర్లిప్తము, తటస్థ భావన, తటస్థమైన భావన. తటస్థ భావన ఎలా వస్తుంది? ఉన్నదాన్ని చూస్తే కూడా, ఈ ప్రపంచంలో ఉన్న అశాశ్వతత్వాన్ని అర్థం చేసుకుంటే కూడా నేను అది పోయి స్వరూప దర్శనం అవుతుంది. అంతేగా? ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు